నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వారంలో వచ్చేటువంటి రోజుల విశేషాల్ని, ఏ వారానికి ఏ ప్రత్యేకత ఉంటుంది అనేటువంటి విశేషాల్ని ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. వారాలు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆకాశంలో చంద్రుని స్థానంలో సూర్యుడు, సూర్యుడున్న స్థానంలో చంద్రుణ్ణి భావించగా కక్ష్యాక్రమం వారాలుగా ఏర్పడతాయి. శని, గురు, కుజ, రవి, శుక్ర, చంద్ర. ఆ క్రమంలో హోరా అంటే 1 గంట ఏర్పడతాయి. శనివారం శని హోరతో ఆరంభమవుతుంది. సూర్యోదయం నుంచి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరలు నడుస్తాయి. అవే మళ్లీ పునరావృతమవుతాయి. 3x2 అంటే 21 గంటలు పూర్తయిన తర్వాత 22వ గంట శనిహోర, 23వ గంట గురుహోర, 24వ గంట కుజహోర పూర్తికాగా ఆదివారం రవిహోరతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఏ వారం ఆ గ్రహానికి చెందిన హోరతో ఆరంభమవుతుంది. ఏ వారం ఎలాంటి ఫలితముంటుందో, ఆ వారం జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం రాజకార్యములు, ఉద్యోగ ప్రయత్నాలు, కోర్టు పనులు, విక్రయ పనులు, విద్యారంభం, సీమంతాలకి శుభం. ఆదివారం జన్మించిన వారు చామంచాయ శరీరం కలిగి ఉంటారు. పైత్యతత్వాన్ని, చురుకుదనం, స్వయం కృషి కలిగి జీవిస్తారు. ఇతరుల మనస్సుల్ని ఇట్టే గ్రహిస్తారు. సువర్ణాభరణాలు ధరించడం వీళ్లకు ప్రీతి. ఏ పనినైనా వీళ్లు త్వరగా పూర్తి చేయడంలో నేర్పర్లు. సోమవారం అన్నప్రాసన, కేశఖండన వంటి చర్యలకు ఉత్తమం. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వడానికి, ప్రతిష్టాదులు, విత్తనాలు చల్లటం, ఉద్యోగ, ఉపనయన, గృహారంభాలకు శుభం. సోమవారం జన్మించిన వారి లక్షణాలు: అందమైన రూపంతో వీళ్లుంటారు. సత్వగుణం ప్రధానమైనవారు. విశేష శాస్త్ర కృషిగావంతులు. నిర్మలమైన మనస్సు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవిస్తారు. ఆరోగ్య పరిరక్షణ వీళ్లకిష్టమైన పని. నీటి వద్ద వీళ్లు భయపడతారు. మంగళవారం శుభకార్యాలకు మంచిది కాదు. అగ్ని సంబంధ పనులు, పొలం దున్నటం, అప్పులు తీర్చడం, సాహస కార్యాలు, ఆయుధ విద్యలకు మంచిది. మంగళవారం జన్మించిన వారు నీరువుతో కూడిన శరీర ఛాయగలవాళ్లు. ఆలస్యంగా విద్యను అభ్యసిస్తారు. తామస ప్రవృత్తితో సంచరిస్తారు. అడపాదడప అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. బుధవారం సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రధారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనాలు జల్లడానికి, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పులు చేయడానికి, ఉద్యోగంలో చేరేందుకు మంచిది. బుధవారం జన్మించిన వారు చామంచాయ శరీరంతో, సౌమ్యమైన మాటలతో, సూక్ష్మగ్రాహులను, వ్యవహార జ్ఞానం కలవారిని, వృత్తి, ఉద్యోగంలో రాణించేవారిగా చెప్పచ్చు. సభలయందు అనర్గళంగా వీళ్లు ఉపన్యసించగలుగుతారు. గురువారం సమస్త శుభకార్యాలకు మంచిది. వివాహ యాత్రాదులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, చెరువులు తవ్వడానికి, పదవీ స్వీకారం చేయడానికి మంచిది. గురువారం జన్మించిన వారు మధ్యమ దేహాన్ని, సుందరవదనం కలవారై ధైర్యవంతులై ప్రవర్తిస్తారు. ఇతరులకు తమ ప్రజ్ఞ చూపి మెప్పు పొందుతారు. అనేక విశేషాలందు ఆరితేరినవారై ఉంటారు. శుక్రవారం వివాహాది శుభకార్యాలకు, పంచదశ సంస్కారాలకు, క్రయ విక్రయాది వ్యాపారాలకు, ఔషధ సేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళల అధ్యయనం చేయడానికి మంచిది. శుక్రవారం జన్మించిన వారు తేజోవంతులును, రజోగుణ ప్రధానులై విచ్చలవిడిగా సంచరిస్తారు. సర్వశాస్త్ర కోవిదులుగా ప్రఖ్యాతలు సంపాదిస్తారు. స్వల్ప విషయాలకే నొచ్చుకుంటారు. కొందరు కార్యాలయ ప్రధానులుగా పనిచేస్తారు. వంశోద్ధారకులై పొగడ్తలు పొందుతూ ఉంటారు. శనివారం ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారానికి, స్థిరాస్తుల్ని అమ్మడానికి, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ, వివాహాదులకు మాధ్యమం. శనివారం జన్మించిన వారు నల్లని దేహం కలిగి మందమతులై సంచరిస్తారు. పొట్టి కాళ్ళు, వెడల్పు పాదాలు కలిగి ఆలస్యంగా నడుస్తూ ఉంటారు. భాగ్యవంతులగుటకై ఎన్నో ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హైందవం మన సంస్కృతి, మన సాంప్రదాయం.